నెంబర్ 2, రొమాన్స్ ఇన్ క్లాస్ రూమ్. విఐపి రూంలోకి వెళ్ళాక కాసేపటికి ఎదురుగా కనిపించిన మేనేజర్ క్యాబిన్లోకి వెళ్లాడు కిషోర్. సిస్టంలో ఏదో వర్క్ చేస్తూ బిజీగా ఉన్న మేనేజర్ మోహన్ తన ముందు నిలబడ్డ కిషోర్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇతన్ని ఎవరు లోపలికి రానిచ్చారు? ఈ కుందన ఏం చేస్తోంది అని మనసులో తిట్టుకుంటూనే, హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఫార్మాలిటీ కోసం అడిగాడు మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్, నేను నా అకౌంట్లో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను అని మర్యాదగా సమాధానమిచ్చాడు కిషోర్. చూడు బాబు, 100, 500 డ్రా చేయడానికి ఇది మామూలు బ్యాంక్ కాదు, శ్రీమంతుల బ్యాంక్. ఇక్కడ మేం ప్రొవైడ్ చేసే గోల్డెన్ కార్డు ఉంటేనే విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఏదైనా ఏటీఎం సెంటర్కు వెళ్లి డబ్బులు డ్రా చేసుకో, వెళ్ళు, నా టైం వేస్ట్ చేయకు అని చెప్పి మళ్లీ వర్క్లో మునిగిపోయాడు. లేదు సార్, నాకు ఈ బ్యాంకులోనే అకౌంట్ ఉంది అని కిషోర్ చెప్పేసరికి అతన్ని పైనుంచి కింది దాకా చిరాగ్గా చూశాడు మేనేజర్. హరే బాబు, చెప్తే అర్థం కావట్లేదా అని మేనేజర్ అరిచేసరికి తన మొబైల్కి రాత్రొచ్చిన మెసేజ్ చూపించి, ఇదిగోండి సార్, ఇది నా అకౌంట్ నంబర్, కావాలంటే చెక్ చేసుకోండి అని కిషోర్ చెప్పగానే మేనేజర్ తన సిస్టంలో ఆ అకౌంట్ నంబర్ టైప్ చేసి చెక్ చేసి చూశాడు. క్షణాల్లోనే అకౌంట్ నాట్ ఫౌండ్ అని డిస్ప్లే మీద కనిపించడంతో మేనేజర్ ఎగతాళిగా నవ్వుతూ, నేలాంటి వాడికి మా బ్యాంకులో అకౌంట్ ఉండదని చెప్తే వినిపించుకోవు అని ల్యాప్టాప్ ని కిషోర్ వైపు తిప్పి చూపిస్తూ కుర్చీలోంచి కోపంగా పైకి లేచాడు. కిషోర్ కూడా అకౌంట్ నంబర్ టైప్ చేసి చూశాడు. అయినా కూడా సేమ్ రిజల్ట్ రావడంతో యువర్ ఫినిష్డ్ అన్నట్టుగా చూశాడు బ్యాంక్ మేనేజర్. కిషోర్కి చెమటలు పట్టాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. జాగ్రత్తగా చూస్తే ఆ అకౌంట్ నంబర్ ఆల్ఫాబెట్స్, న్యూమరికల్ నంబర్స్ తో మిక్స్డ్ గా ఉన్నట్టు అనిపించి మళ్లీ మూడోసారి చాలా కేర్ఫుల్ గా టైప్ చేయబోయాడు. హే, ఏం చేస్తున్నావు? అకౌంట్ బ్లాక్ అవుతుంది అని మోహన్ అరిచేలోపు 0 ఉన్న చోట ఓ అని టైప్ చేసి చెక్ చేస్తే అకౌంట్ ఫౌండ్ అని డిస్ప్లే మీద కనిపించడంతో మేనేజర్ కి షాక్ కొట్టినట్టు అనిపించింది. హే, ఎవటా నువ్వు? హ్యాక్ చేసావా లేక రాబరీ చేయడానికి వచ్చావా? లే, మర్యాదగా బయటనాడు అని అరుస్తూ పోలీసులకి ఫోన్ చేయబోయాడు. ఇంతలో కిషోర్, సార్ ప్లీజ్, మీ బ్యాంకులో ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ సిస్టమ్ ఉంది కదా, కావాలంటే అందులో కూడా చెక్ చేయండి అని చెప్పాడు కిషోర్. బ్యాంక్ మేనేజర్ మోహన్ తడబాటు గమనించిన కిషోర్, సార్ ఈ ఒక్కసారికి చెక్ చేయండి, నా ఫింగర్ ప్రింట్ కానీ మ్యాచ్ అవ్వకపోతే ఆ మరుక్షణమే నేను పోలీసులకి లొంగిపోతాను అని చెప్పగానే మేనేజర్ మోహన్ చెప్పకూడదనడానికి రెడీగా ఉండు అని ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ సిస్టమ్ తెచ్చి అతని ముందు పెట్టాడు. కిషోర్ మేనేజర్ చూస్తుండగానే తన ఇండెక్స్ ఫింగర్ ని స్కానర్ పైన ప్లేస్ చేశాడు. సిస్టంలో బీప్ సౌండ్ తో పెద్ద పెద్ద బ్లూ కలర్ వర్డ్స్ తో యాక్సెస్ గ్రాంటెడ్ అని ఆటోమేటిక్ వాయిస్ వినిపించేసరికి స్టన్ అయ్యి సిస్టమ్ దగ్గరకు హడావిడిగా వచ్చాడు మోహన్. అక్కడ కనిపిస్తున్న నెంబర్ చూసి మోహన్ కాళ్ల కింద భూమి కదిలిన ఫీలింగ్ కలిగింది. కిషోర్ ఓపెన్ చేసిన అకౌంట్ నార్మల్ అకౌంట్ కాదు, అది అకౌంట్ నెంబర్ 1. ఆ బ్యాంక్ స్టార్ట్ అయ్యింది పసుపులేటి ఫ్యామిలీ నుంచి. అలాంటి ప్రెస్టేజ్ ఫ్యామిలీ అకౌంట్ కిషోర్ ఫింగర్ ప్రింట్ తో ఓపెన్ అవడంతో మేనేజర్ కంగు తిన్నాడు. అంత ఏసీలోనూ ముఖానికి పడుతున్న చెమటలు తుడుచుకుంటూ కిషోర్ ని కూర్చోడానికి సీట్ ఆఫర్ చేసి, కూర్చోండి సార్, మీరు పసుపులేటి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని నాకు తెలియదు, అందుకే మీతో అలా హార్ష్ గా బిహేవ్ చేశాను. ప్లీజ్ సార్, దాని గురించి పట్టించుకోకండి, మీకేం హెల్ప్ కావాలో చెప్పండి సార్, చిటికలో చేసేస్తాను అని ఎంతో మర్యాదగా అడుగుతున్న మేనేజర్ బిహేవియర్ కి కిషోర్ కి నవ్వొచ్చింది. మిస్టర్ మోహన్, నా అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకోవాలి అన్న కిషోర్ మాటలకు వెంటనే రియాక్ట్ అయిన మోహన్ తన సిస్టంలో కిషోర్ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఓపెన్ చేశాడు. ప్రస్తుతం కిషోర్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యింది. ఆ అమౌంట్ చూసి షాకులోకి వెళ్లిపోయాడు మేనేజర్ మోహన్. కిషోర్ బ్యాంక్ బ్యాలెన్స్ అక్షరాల 6,000 కోట్లు. మోహన్ కంప్యూటర్ స్క్రీన్ పై ఉన్న తన అకౌంట్ బ్యాలెన్స్ చూసి, ఇంతేనా, ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా అని చాలా క్యాజువల్ గా అడిగాడు. మిస్టర్ కిషోర్, ఒకసారి ఈ ఫైల్స్ ని గమనించండి, ఇవి మీ పేరు మీద ఉన్న అడిషనల్ ప్రాపర్టీస్. ఇదిగో చూడండి సార్, ఇది మా చెన్నై బ్రాంచ్ లో మీ పేరు మీద ఉన్న లాకర్ డీటెయిల్స్. లాకర్ నెంబర్ 206 లో 10 స్టాక్స్ ఆఫ్ గోల్డ్ బార్స్ అండ్ 50 పీసెస్ ఆఫ్ రేర్ వెరైటీ 10 క్యారెట్ డైమండ్స్ భద్రపరుచున్నాయి. నెక్స్ట్ మా అమెరికన్ బ్రాంచ్ లోని మీ అకౌంట్ లో $15 లక్షల. ఇవే కాకుండా యూనిక్ యాంటిక్ గోల్డ్ అండ్ డైమండ్ సెట్స్ ఉన్నాయి. మా బ్యాంకుకు సంబంధించిన చైనా బ్రాంచ్ లో క్రిస్టల్ బ్రాస్లెట్ అండ్ కొన్ని యాంటిక్ జ్యువెలరీ భద్రపరుచున్నాయి అని తన ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని వివరించిన మేనేజర్ వైపు నమ్మలేనట్టు చూశాడు కిషోర్. నెంబర్ 1 అకౌంట్ పేరు కింద ఇంకా చాలా మైనర్ అకౌంట్స్ ఉన్నాయి. అవి పసుపులేటి కుటుంబానికి సంబంధించిన ఇతర సభ్యులకి చెందిన అకౌంట్స్. అందులో ఒక్క అకౌంట్ అయిన కిషోర్ దగ్గరే ఇంత క్యాష్ ఉంటే మరి ఆ టోటల్ ఫ్యామిలీ అకౌంట్ లో ఎంతుంటుందో ఊహించడానికి కూడా భయపడ్డాడు మోహన్. కిషోర్ ని సాటిస్ఫై చెయ్యగలిగితే తనకు తన బ్యాంకుకు అన్ని రకాలుగా మంచిది అని ఆలోచించిన మోహన్, సార్ మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి, అస్సలు మొహమాట పడకండి, మీరు ఊ అంటే ఇప్పటికిప్పుడే ₹1 కోటి తెచ్చి మీ చేతుల్లో పెడతాను అని నవ్వుతూ అన్నాడు.
ఇట్స్ ఓకే, కానీ నాకు నా అకౌంట్కి సంబంధించిన కార్డు, అదే గోల్డెన్ కార్డ్ కావాలి అని నెమ్మదిగా అడిగాడు కిషోర్. నిన్నటి వరకు ఒక్క పూట భోజనం కోసం కూడా ఎంతో శ్రమపడ్డ తన జీవితం నైట్ వచ్చిన ఒక్క మెసేజ్ వల్ల మారిపోవడం కిషోర్కి నమ్మశక్యంగా లేదు. తన ఫోన్లో వచ్చిన మెసేజ్ మళ్లీ ఒకసారి చూసి దాన్ని శ్రద్ధగా చదివాడు కిషోర్. హలో మిస్టర్ కిషోర్, కంగ్రాచులేషన్స్. తరతరాలుగా మీ కుటుంబం విధించిన కట్టుబాట్లను అనుసరించి 7 సంవత్సరాల పాటు మీ కుటుంబంలో ఎవరి నుంచి సహాయం పొందకుండా ఒంటరిగా ఒక కామన్ మ్యాన్ గా మీ జీవితాన్ని గడిపిన మీ పరీక్షా కాలం పూర్తయింది. రేపటి నుంచి మీకు మీ ఫ్యామిలీ స్టేటస్ తిరిగి దక్కుతుంది అని ఉంది ఫస్ట్ మెసేజ్ లో. దాని కిందే ఉన్న ఇంకో మెసేజ్ లో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అడ్రస్ పంపబడ్డాయి. ప్రపంచంలోనే వ్యాపార దిగ్గజాల్లో పసుపులేటి కుటుంబం కూడా ఒకటి. అలాంటి కుటుంబానికి వారసుడైన కిషోర్ 7 సంవత్సరాల తర్వాత తిరిగి తన హోదా పొందాడు. కిషోర్ కోరిక మేరకు అతనికి గోల్డెన్ కార్డ్ సిద్ధం చేయించిన బ్యాంక్ మేనేజర్, సార్, ఇది మా బ్యాంక్ లో టాప్ మోస్ట్ కస్టమర్స్ కి అలాట్ చేసే కార్డు. మీ రేంజ్ కి కార్డ్ సూట్ అవ్వదు అని నాకు తెలుసు, కానీ మా దగ్గరున్న బెస్ట్ కార్డ్ ఇది, ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ అన్నాడు. గోల్డ్ కలర్ కార్డు మీద డార్క్ బ్రౌన్ కలర్ లో ప్రింట్ అయిన తన పేరు వంక గర్వంగా చూసుకున్నాడు కిషోర్. ఓకే మిస్టర్ మోహన్, థ్యాంక్ యూ అని చెప్పి బయలుదేరడానికి సిద్ధమైన కిషోర్ ని ఫార్మాలిటీ ప్రకారం తనే స్వయంగా సాగనంపాలి. కానీ ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. లాకర్ కూడా క్లోజ్ చేయలేదు. ఎలా అని డైలమాలో పడ్డ మోహన్ ను పట్టించుకోకుండా నేరుగా బయటకు వెళ్లాడు కిషోర్. కిషోర్ వెళ్లినప్పటి నుంచి రూమ్ బయట టెన్షన్ గా పొళ్లు కొరుకుతూ అటూ ఇటూ తిరుగుతూ వెయిట్ చేస్తోంది కుందన. ఇతను లోపలేమడిగాడో తెలీదు. ఇప్పుడు బయటకొచ్చి మేనేజర్ తనని ఏమంటారోనన్న భయంతో కుందనకు చెమటలు పడుతున్నాయి. ఒకవేళ కిషోర్ బ్యాంక్ రాబరీ కోసం ప్లాన్ చేసుంటే అన్న ఆలోచన మొదలవగానే కుందన ఇక ఆగలేక లోపలికి వెళ్లడానికి డోర్ ఓపెన్ చేసింది. కరెక్ట్గా అదే టైంకి బయటకొచ్చిన కిషోర్ పై ఆమె కోపంతో విరుచుకుపడింది. అసలు నీ కామన్ సెన్స్ ఉందా? నీకక్కడ పర్మిషన్ లేదు, వెళ్లకూడదని చెప్తూ ఉంటే కూడా వినిపించుకోకుండా నేరుగా లోపలికి వెళ్తే ఏమనర్థం? చెప్పు, లోపల ఏం దొంగతనం చేశావు అని కిషోర్ని దబాయించింది. హలో హలో, కాస్త ఆలోచించి మాట్లాడండి. నేనక్కడికి నా పర్సనల్ వర్క్ మీద వచ్చాను, అంతేకాని మీరు అనుకున్నట్టు దొంగతనానికి కాదు అని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు కిషోర్. కిషోర్ పాకెట్లో నుంచి కనిపిస్తున్న గోల్డ్ కార్డును చూసి ఆశ్చర్యపోయిన కుందన చెయ్యి చాపి వెంటనే ఆ కార్డును అతని జేబులోంచి బయటకు లాగింది. అబ్బో, చేతిలో చిల్లి గవ్వలేదు కాని పొగరు మాత్రం తక్కువేం లేదు. మరిదేంటి? ఇది ఓన్లీ మా బ్యాంకు ప్రెస్టేజ్ కస్టమర్ కి ఇష్యూ చేసే కార్డు. ఇది ఇవ్వాలంటే వాళ్ళ బ్యాంకు బ్యాలెన్స్ మినిమం ఎంతుండాలో తెలుసా నీకు? నిజం చెప్పు. లోపల మేనేజర్ని మాయ మాటలు చెప్పి ఆయన చూడని టైంలో ఈ కార్డు కొట్టేసి తీసుకు చెప్పావు కదూ అని పెద్దగా అరిచింది కుందన. తను రూమ్ లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుని అప్పుడే బయటకొచ్చిన మేనేజర్ రూమ్ బయట కిషోర్ తో ఆర్గ్యూ చేస్తున్న కుందనను చూసి భయంతో బిగుసుకుపోయాడు. ఏమైంది రోజు కుందరకు? ఎప్పుడూ లేని కస్టమర్తో ఇంత ర్యాష్ గా మాట్లాడుతుంది, అది కూడా కిషోర్ సార్తో. అతను తలుచుకుంటే ఒక్క చిటికలో మా ఇద్దరు ఉద్యోగాలు ఫట్ అని కంగారుగా కుందన దగ్గరకు వెళ్లి, కుందన ప్లీజ్ కామ్ డౌన్ అన్నాడు. మేనేజర్ కిషోర్ వైపు సారీ అన్నట్టు చూస్తూ, సార్ చూడండి సార్, ఎదవా మీ కళ్ళు కప్పి గోల్డెన్ కార్డ్ దొంగలించాడు అని మేనేజర్ మోహన్తో ఏదో పెద్ద దొంగను పట్టుకున్నట్టుగా గర్వంగా చెప్పింది కుందన. స్టాప్ ఇట్ నాన్ సెన్స్, కస్టమర్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా అని మోహన్ తిట్టగానే కుందన మొహం అంతా మార్చుకుని తలదించుకుంది. ఆమె చేతుల్లో ఉన్న గోల్డెన్ కార్డును లాక్కుని కిషోర్కి ఇస్తూ, కిషోర్ సార్, ఇదిగోండి మీ కార్డ్ తీసుకోండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఈమె మా బ్యాంక్లోనే నంబర్ 1 ఫింగర్ ఎంప్లాయ్, ఏదో తెలియకిలా చేసింది అని చాలా వినయంగా అన్నాడు. మేనేజర్ అలా అనడంతో కుందన పిల్లిలాగా అలిగినట్టు ముఖం పెట్టింది. 20 ఏళ్లు కూడా లేని మాసిపోయి బట్టలు వేసుకున్న కుర్రాడికి గోల్డెన్ కార్డ్ యాక్సెస్ ఉందా అని అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. గోల్డెన్ కార్డ్ ఉందంటే మినిమం 30 కోట్లు ఉన్నట్టే. కానీ కిషోర్ని చూస్తే అలా అనిపించట్లేదు. కిషోర్ ఇదేమి పట్టనట్టు, ఇట్స్ ఓకే బ్రో, మీరెందుకు సారీ చెప్పడం, మీ తప్పేం లేదు కదా అని మోహన్ కుందనల వైపు మార్చి మార్చి చూశాడు. వెంటనే మోహన్ కుందన వైపు చూసి, ఏం చూస్తున్నావు, సార్కి సారీ చెప్పు అని అరిచాడు. కుందన సిగ్గుతో తలదించుకుని సారీ సార్ అని క్షమాపణ చెప్పింది. కిషోర్ ఆమెకి సమాధానం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంటే, కిషోర్ సార్, మీకేదైనా అవసరం ఉంటే వాట్సాప్ లో ఒక్క మెసేజ్ పెట్టండి చాలు అని మళ్లీ చేతులు కట్టుకుని అడిగాడు మోహన్. ఇట్స్ ఓకే బ్రో అని అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు కిషోర్. కిషోర్ లాంటి వ్యక్తి తనని బ్రో అని పిలవడం చూసి యాహూ అని ఎగిరి గంతేశాడు మోహన్. మేనేజర్ అలా అరవడం చూసి, ఏంటి మా మేనేజర్ గడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, తిక్కతిక్కగా బిహేవ్ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయింది కుందన. కిషోర్ బ్యాంకు నుంచి నేరుగా కాలేజీకి వెళ్లిపోయాడు. బట్టలన్నీ మాసిపోయి బొరదంటుండడంతో సిగ్గుపడుతూనే క్లాస్ రూమ్ లోపలికి అడుగుపెట్టాడు. అతను వెళ్లేసరికి ప్రొఫెసర్ ప్రసాద్ మూర్తి క్లాస్ తీసుకుంటున్నాడు. అప్పటికే లేట్ అవడంతో తలవంచుకుని వెనక్కి వెళ్లి కూర్చున్నాడు. అతన్ని చూస్తూనే ముఖం చిట్లించాడు ప్రసాద్ మూర్తి. వీడెప్పుడు ఇంతే, కాలేజ్కి ఎప్పుడైనా సరిగ్గా టైంకొస్తే కదా అని క్లాస్లోనే
ఎవరో కిషోర్ని ఎగతాళిగా మాట్లాడారు. టైంకి రావాలంటే ఆటో ఖర్చులకైనా డబ్బులుండాలి కదరా అని వెటకారంగా నవ్వాడు మరొకడు. ఊరుకో మామా, మంచి డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు లేనోడికి ఆటో ఎక్కడానికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అని ఎగతాళి చేయగానే క్లాస్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా గొల్లుమని నవ్వుకున్నారు. ఫ్రంట్ బెంచ్లో ఉన్న అమ్మాయిలు కూడా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మరీ నవ్వుకున్నారు. అది చూసి కోపమొచ్చిన ప్రసాద్ మూర్తి సైలెన్స్, సౌండ్ వస్తే చెమడాలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చి మళ్లీ క్లాస్ చెప్పడం మొదలుపెట్టాడు. కాలేజ్ మొత్తంలో కిషోర్ని మనిషిలాగా చూసేది ప్రసాద్ మూర్తి ఒక్కడే. అందుకే కిషోర్ లేటుగా వచ్చాడని కనీసం తిట్టకుండా తనలో తనే బాధపడ్డాడు. ఇప్పుడు అందరూ కిషోర్ని ఎగతాళి చేస్తుంటే కడుపు మండి వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకో అర్ధగంటలో తను చెప్పాల్సిన లెసన్స్ చెప్పేసి క్లాస్ ముగించి బయటికి వెళ్లిపోయాడు ప్రసాద్ మూర్తి. అప్పుడే సురేష్ అని పిలుస్తూ క్లాస్లోకి ఎంటర్ అయింది లాస్య. అందరూ షాక్ అయినట్టు డోర్ వైపు చూశారు. ఆమె డైరెక్ట్గా సురేష్ దగ్గరకొచ్చి అతని తల నిమిరి గాఢంగా పెదాలకి ఒక ముద్దిచ్చింది. ఐ లవ్ యూ బేబీ అని అంటూనే ఆమెని గట్టిగా హక్ చేసుకుని ఆమె పెదాలను చుంబించాడు సురేష్. కళ్ల ముందు చూస్తుంది నమ్మలేనట్టుగా కళ్ళు తేలేసి ఓహో కమాన్ రాహుల్ అని అందరూ మూకమ్మడిగా ఒకేసారి అరిచారు. రే, ఇది క్లాస్ రూమ్ రా అని చిన్నగా గొణికాడు ఒకడు. పెదాలను విడిపించుకుని ఒకసారి వాళ్ళందరి వంకా చూసిన లాస్య కిషోర్ వైపు తిరిగి అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ మళ్లీ సురేష్తో రొమాన్స్లో మునిగిపోయింది. తన కళ్ల ముందే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రొమాన్స్ చేస్తూ ఉండడం చూసి కిషోర్కి తల తీసేసినట్టనిపించింది. లాస్య కిషోర్ గర్ల్ ఫ్రెండ్ అని మాత్రమే అందరికీ తెలుసు. ఇప్పుడు సురేష్ని ముద్దు పెట్టుకోవడంతో వాళ్ళిద్దరూ విడిపోయారని అందరికీ అర్థమైపోయి కిషోర్ వంక జాలిగా చూశారు. కిషోర్ తల వంచుకుని సురేష్ని ముద్దు పెడుతున్న లాస్యని, ఆమె చేతుల్లో తను గిఫ్ట్ చేసిన వివో ఫోన్ని చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన లాస్య సురేష్ ముద్దు నుంచి విడిపించుకుని లేచివచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ తీసి ఏంట్రా చూస్తున్నావు అని దాన్ని కిషోర్ మొహం మీదకి విసిరికొట్టింది. ఆ ఫోన్ కిషోర్ మొహానికి బలంగా తగిలింది. అంతటితో ఆగకుండా కోపంగా చూస్తూ కిషోర్ దగ్గరికొచ్చి లాగి చెంప మీద గట్టిగా కొట్టింది. ఆ చెంపదెబ్బకి క్లాస్ రూమ్ అంతా దద్దరిల్లింది. కిషోర్ కూడా ఆవేశాన్ని ఆపుకోలేక చెయ్యెత్తి లాస్యని కొట్టబోయాడు.